మన ప్రాంతానికి ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నాయని మీకు తెలుసా? అయితే భాస్వరాన్ని ఎలా కరిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా మీరు? ఇప్పుడే చేసుకోండి. ఇంకా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక రకాల అప్డేట్స్ మీకు వస్తాయి. ముఖ్యంగా డిఏపి కాంప్లెక్స్ ఎరువుల అధిక వినియోగంతో 50% మించి మన నేలల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దుక్కిలో వేసే భాస్వరాన్ని పైపాటుగా వేయడంతో 20% పంటలకు అంది మిగతా 80% నేలల్లో పేరుకుపోయి ఇతర ఎరువులు పోషకాలు మొక్కకు అందకుండా అవుతాయి. దీనికి గాను నేలలో నిక్షిప్తమైనటువంటి అధిక భాస్వరాన్ని కరిగించేందుకు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, దానిని మనం పిఎస్బి అంటాము, లేదా ఫాస్ఫో బ్యాక్టీరియా మెగాథీరియం పీబీఎం అనేటువంటి నామకరణంతో పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క జీవన ఎరువులను ఎకరానికి 2 కిలోలు వేయాలని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కనీసం 3 ఏళ్లకు ఒకసారి రైతులు భూసార పరీక్షలు నిర్వహించి నేల సారాన్ని తెలుసుకుంటే దీనికి అనుగుణంగా ఎరువులను వాడుకోవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ యొక్క సమాచారం తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి మిగతా రైతులకు కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.